గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను డిస్కస్ చేద్దాం అనుకున్నానండి. సో అందువల్ల కొన్ని స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను. ఇవేంటంటే నాకు అవాయిడ్ చేయాలనిపించలేదు, అందువల్ల పెడుతున్నాను. మేజర్గా ఇవన్నీ కొన్ని Q4 రిజల్ట్స్. సో ఇవి వచ్చేసి వాటి యొక్క మనకి స్టాక్స్ ఏ విధంగా మూవ్మెంట్ జరుగుతుంది ఏంది అనేది. బికాజ్ ఎందుకంటే ఈరోజు 15%, 5% లోవర్ సర్క్యూట్స్, 5% అప్పర్ సర్క్యూట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ Q4 రిజల్ట్స్ అండి. సో నాట్ అంటే భారత్ ఫోర్జ్ అంటే. సో ఇలా కొన్ని రిజల్ట్స్ ఏమైతే ఉన్నాయో బాగా నెగిటివ్, కొన్ని బాగా పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో అవి ఎందుకు ఏందనేది కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అందువల్ల చూపిస్తున్నాను. మేజర్గా JSW ఎనర్జీ చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగా జంప్ అని ఇస్తున్నారు ఇక్కడ 22%. ఇంకోటి మనం చూసినట్లయితే ఇండియా హెల్మెట్ మేకర్స్. సో ఎవరైతే హెల్మెట్ మేకర్స్ ఉన్నారో వాటి యొక్క స్టాక్స్ మీరు ఒకసారి మీ యొక్క వాచ్ లిస్ట్లో చూసుకోనండి. సో కొంచెం ఇన్నోవేటివ్గా వస్తున్నట్లు ఇస్తున్నారు. ఇక్కడ అదానీ వచ్చేసి అదానీ గ్రూప్ టు బిల్ట్ విండ్ పవర్. సో అదానీ మనకి ఏదైతే ఉందో అదానీ ఎనర్జీ, అదానీ పవర్ ఏదైతే ఉందో విండ్ పవర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. సో అందువల్ల అదానీ పవర్ వచ్చేసి మంచి నెక్స్ట్ రానున్న రోజుల్లో మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది, మంచి రెవెన్యూస్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే 5G ఆప్షన్ అనేది జరగబోతుంది. దానికి వచ్చేసి ఏమేంటి జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఈ మూడు మంచి టైట్ ఫైట్ ఉండొచ్చు అన్నట్లుగా చూస్తున్నాము. నెక్స్ట్ ఇది కోటక్ మహీంద్రా బ్యాంకు ఎవరైతే RBI అనేది ఇంపోజ్ చేసిందో సో దాన్ని వచ్చేసి ట్యాకిల్ చేయడానికి డిఫరెంట్ ప్లాన్స్ చేస్తున్నట్లు చూస్తున్నాము. సో కోటక్ వచ్చేసి మనం బై ఆల్రెడీ ఇచ్చామండి 2 days బ్యాక్, అది మీరు చూడాలి. హీరో మోటార్ కాప్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చినట్లు చూస్తున్నారు అండ్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. కెనరా బ్యాంక్ ఇది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. స్టిల్ మనకి బ్యాంకింగ్ సెక్టార్లో నేను ఇప్పటికీ యాక్సిస్ బ్యాంక్ అండ్ IDBI కానివ్వండి అండ్ మనకి రీసెంట్గా కోటక్లో ఫాలో అయింది కాబట్టి కోటక్ ఒకసారి చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఇండియా వచ్చేసి 70 ఫ్లైట్స్ డ్యూ టు క్యాబిన్ క్రూ షార్టేజ్ అన్నట్లు ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి ఎయిర్ ఇండియా ఏదైతే మనకి టాటా గ్రూప్ వచ్చేసి టేకప్ చేస్తున్నట్లు వస్తుంది. సో టాటా షేర్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఆస్ట్రాజెనికా COVID-19 వ్యాక్సిన్ అనేది విత్డ్రా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఆస్ట్రాజెనికా షేర్స్ అనేవి కొంత కరెక్షన్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాలసీ బజార్ PB ఫిన్టెక్, పాలసీ బజార్ బ్యాకప్ ఉన్నదండి. ఇది PB ఫిన్టెక్ అనే కంపెనీ. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి ఇక్కడ మంచిగా ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి BSE మళ్ళీ మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో BSEలో ఎవరైతే మొన్న కరెక్షన్ వచ్చిందో మనం యావరేజ్ చేసుకోమని చెప్పాము. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మంచిగా ఇస్తుంది, రెవెన్యూ బాగా మల్టీఫోల్డ్ ఉన్నట్లు చూస్తున్నారు. సో మంచి అప్ సైడ్ మూమెంటం అయితే ఇక హాల్ట్ అయిందండి. ఇక్కడ నుంచి మంచి అప్ సైడ్ మూమెంటం అయితే మనకి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా మీద RBI రెస్ట్రిక్షన్స్ తీసేసిందంట. సో బ్యాంక్ ఆఫ్ బరోడా రేపు వచ్చేసి అప్పర్ సర్క్యూట్స్ అయితే ఉంటాయి, అది మీరు ఒకసారి చూడాలి. ఈవెన్ సీరం ఇన్స్టిట్యూట్ కూడా కోవిడ్ వ్యాక్సిన్కి సో చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కదా, బ్లడ్ క్లాటింగ్ అవుతుందని. సో దాని మీద వచ్చేసి ఇది క్లారిఫికేషన్ ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. కాకపోతే ఆస్ట్రాజెనికా ఆల్రెడీ కోవిషీల్డ్ అనేది విత్డ్రా చేస్తున్నట్లుగా మనం న్యూస్ అయితే చూసాము. ఓకే, దానివల్ల ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. పూనావాలా సీరం ఇన్స్టిట్యూట్ అంటే పూనావాలా ఫైనాన్స్. ఓకే, సో L&Tకి వచ్చేసి మంచి ఆర్డర్ వచ్చింది గ్రీన్ ఎనర్జీ మీద అన్నట్లు చూస్తున్నాము. L&T ఎలాగైనా మనకి వచ్చేసి సో అది లార్జ్ క్యాప్ కాబట్టి కొంతవరకు మీరు ఎంతవరకు హోల్డ్ చేయగలరు. సో కొంత అక్యుములేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ TVS మోటార్ అండ్ బజాజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్, మనకి టాటా పవర్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చారు. టాటా పవర్ మనకు వచ్చేసి ఎప్పుడైనా ఫేవరెట్ స్టాక్ అండి, మీరు ఎనీ టైం యావరేజ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం టాటా పవర్. ఓకే, సో ఇప్పుడు కొన్ని లెవెల్స్ చూద్దాము. ఇవన్నీ ఏంటంటే ఏమైతే మనం డిస్కస్ చేసామో ఇక్కడ చూడండి. పూనావాలా ఫైనాన్స్, పూనావాలా చూసినట్లయితే లాస్ట్ కొన్ని డేస్ నుంచి నెగిటివ్ స్పెక్యులేషన్ వల్ల ఓన్లీ సెల్లింగ్ సైడే ఉంది పూనావాలా ఫైనాన్స్. ఓకే, ఆస్ట్రాజెనికా, సో ఆస్ట్రాజెనికా వచ్చేసి కోవిషీల్డ్ విత్డ్రా అన్నారు, కాకపోతే మనకు వచ్చేసి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి దీని మీద. అది ఎంతవరకు అనేది చూద్దాము. మనకు వచ్చేసి దీనిలో కొంత కరెక్షన్ అయితే కనబడవచ్చు, కాకపోతే ఇది వచ్చేసి మేజర్గా 7,000 నుంచి దగ్గర మనకి ఎట్ ఏ టైం సో మనకి వచ్చేసి బిగ్ ఇంపాక్ట్ అయితే ఇక్కడ బాగా కనబడింది. సో ఇంకా కొంత ఇంపాక్ట్ అయితే కనబడవచ్చు. పాలసీ బజార్ అండి మనకి PB ఫిన్టెక్ అండ్ హీరో మోటార్ కాప్. సో మనకి రిజల్ట్స్ మంచిగా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించాము. మంచి రిజల్ట్స్ అయితే మనకు వచ్చింది. కరెక్ట్గా మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం, ఎగ్జాక్ట్ అప్ సైడ్ మూమెంటం దగ్గర బ్రేక్ అయింది. సో మనకు వచ్చేసి 5,000 నియర్ టు 5,000 అనేది లెవెల్స్ కనిపిస్తుంది. JSW ఎనర్జీ మనకి రిజల్ట్స్ మేజర్ రిజల్ట్స్ ఇంపాక్టే. సో 1-2-3 days బాగా మనకి కరెక్షన్ అయితే కనబడింది. రెడ్డి ల్యాబ్స్ కూడా రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ అన్నట్లు చూపిస్తున్నాడు. భారత్ ఫోర్జ్ అయితే విపరీతమైన పాజిటివ్ ఉంది. డిఫెన్స్ స్టాక్, వన్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇది దగ్గర 15% దాకా ఇచ్చింది. సో ఇది ఈ స్టాక్స్ అన్ని బికాస్ ఆఫ్ రిజల్ట్స్ క్యారింగ్ అండి, రిజల్ట్స్ క్యారింగ్ మీదే ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఏంటంటే
ఎప్పుడైతే రిజల్ట్స్ ఉంటుందో ఆ 2-3 డేస్ వాటిని కొంచెము అబ్జర్వ్ చేయండి. వాటికి కొంచెం మనం దూరంగా ఉండి నెక్స్ట్ ఎంట్రీ లెవెల్ అయితే గమనిద్దాం. ఎందుకంటే ఆ 2-3 డేస్లో మనము క్యాచ్ చేయలేము. ఒకవేళ క్యాచ్ చేసినా అది లోవర్ సర్క్యూట్స్ అయితే మనము చాలా ఇబ్బంది పడాలి. ఓకే, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా మీద మంచి ఆర్బీఐ మంచి పాజిటివ్ న్యూస్ ఇచ్చింది. సో మనకు వచ్చేసి మంచి లెవెల్స్ అయితే ఇది టచ్ చేస్తుందండి. నెక్స్ట్ 284 లెవెల్స్ దాకా టచ్ చేయొచ్చు. బిఎస్సి, సో బిఎస్సి లెవెల్స్ ఏదైతే ఉందో మనకి 2900 ఈ లెవెల్స్ కనుక మనకు బ్రేక్ అయితే మాత్రం సో నియర్ టు ఆల్ టైమ్ హై 3300 అయితే వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ స్టాక్ అండి, సొనాటా సాఫ్ట్. సో ఆఫ్టర్ 20 years సొనాటా సాఫ్ట్ అనేది నియర్ అబౌట్ ఆఫ్టర్ 20 years తర్వాత ఈ విధంగా మనకి ఫాల్ అయితే కనిపించిందని నేను అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి జస్ట్ 512 అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి సో ఈ లెవెల్స్ అయితే చూడండి, 512 లెవెల్స్ అయితే నాకు ఈ లెవెల్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇంతగా కరెక్ట్ అవ్వాల్సిన పని అయితే లేదు, కొంత రికవరీ అయితే నాకు దీనిలో అయితే కనిపించవచ్చు. నెక్స్ట్ ఇది ఆర్ఈఎం లైఫ్, ఇది వచ్చేసి మనకి లోవర్స్. సో ఇదంతా ఏంటంటే మనకి Q4 బేసిస్ మీద ట్రేడ్ అయ్యే షేర్స్ అండి. సో 2 to 3 days మనం ఏంటంటే ఎప్పుడైతే Q4 రిజల్ట్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడం బెస్ట్. లేదు మీరు ఈ Q4 రిజల్ట్స్ మీద ట్రేడ్ చేయాలనుకున్నారా, సేఫ్ స్ట్రాటజీ అంటే హెడ్జింగ్ ఏనండి. హెడ్జింగ్ దట్టు బయింగ్ సైడ్కి వెళ్ళాలి. ఎలా అంటే పుట్ ఆప్షన్ తీసుకోవాలి, కాల్ ఆప్షన్ తీసుకోవాలి. 1 లాట్ తీసుకుని బై చేసుకుంటే మీకు కంపల్సరీ మోర్ దాన్ 5% ఎప్పుడైతే కరెక్షన్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మోర్ దాన్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానివ్వండి, లేదా మనకి ఇంకోటి ఇందాక చూసాము సొనాటా సాఫ్ట్. సో ఇవన్నీ ఏంటంటే మోర్ దాన్ 5% ఎప్పుడైతే కరెక్షన్ అవుతాయో, ఇది 15% కరెక్షన్ అయింది. మీకు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ రెండు బయింగ్ సైడ్కి మంచి కరెక్షన్ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. హెడ్జింగ్ స్ట్రాటజీ బయింగ్ సైడ్, పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్. సో ఈ యొక్క లెవెల్స్, ఈ యొక్క స్ట్రాటజీ అర్థం కావాలంటే మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ హెడ్జింగ్ స్ట్రాటజీ మీద చేస్తున్నాము, అవి మీరు ఒకసారి గమనించవచ్చు. ఓకే, సో లెవెల్స్ చూద్దామండి. ముందుగా లెవెల్స్ చూడబోయే ముందు మనం ఈరోజు ఫుల్ గమనించినట్లయితే మనకి ఓవరాల్ నిఫ్టీ న్యూట్రల్లో మనకు క్లోజ్ అవడం చూస్తున్నాము. సో ఆద్యాంతం అప్ అండ్ డౌనే మనం ఈరోజు మొత్తం చూసాము నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఓన్లీ నెగిటివ్ సైడే మనకి ఈరోజు చూసాము క్యారీ అయిందండి. కాకపోతే స్మాల్ క్యాప్ అయితే ఫుల్ పాజిటివ్ అయితే చూస్తున్నాం. ఓకే, స్మాల్ క్యాప్ పాజిటివ్ అయితే చూస్తున్నాము. 22,300 దగ్గర నిఫ్టీ ఉంది, 22,423 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ. సో 120 పాయింట్స్ మనకి అప్లోడ్ అవడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది యూరోప్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈరోజు చూడండి 8th డేటు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండిసెస్, యూరోప్ ఇండిసెస్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. మనకి యూఎస్ మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనము నిఫ్టీ, గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. సో మేజర్గా నాకు చూసినట్లయితే ఈ లెవెల్స్ చూసినట్లయితే నాకు వన్స్ ఈ యొక్క 48,143 మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది. వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు మంచి మూమెంటం ఉంటుందండి. స్టిల్ 48,773. సో వన్స్ ఈ లెవెల్ అయితే మనకి బ్రేక్ అయితే, మనకి వచ్చేసి మంచి అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం అయితే కనిపిస్తుంది విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. మనకి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, మీరు అది గమనించండి. మనకు వచ్చేసి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ వచ్చేసి 47,963. ఓకే, 47,963 మీరు బయింగ్ సైడ్కి వెళ్ళొచ్చు విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ 47,973. ఈ లెవెల్స్ ఒక మనం స్టాప్ లాస్ అయితే మెన్షన్ చేస్తాము. ఓకే, నాకు ఒకవేళ నెగిటివ్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం నాకు ఈ యొక్క లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడే నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. బయింగ్ సైడ్కి అయితే నాకు ఈ లెవెల్ క్రాస్ అవుతా అంటే బయింగ్ సైడ్కి వెళ్తాను. అది మీరు లెవెల్స్ చూసి ఎమోషన్స్ క్యారీ చేయకుండా, ఎమోషన్స్ పక్కన పెట్టి ట్రేడింగ్ అనేది జాగ్రత్తగా చేయాలండి. అది మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు అలవాటు అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నిఫ్టీ చూద్దాము. సో నిఫ్టీ కూడా మంచి లెవెల్స్ దగ్గర మనకు క్లోజ్ అవడం జరుగుతుంది. చూస్తున్నాము. సో ఈ యొక్క వి ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో అంటే నాకు 22,350. సో 350 లెవెల్స్ ఎప్పుడైతే నాకు బ్రేక్ అవుతాయో ఇక అప్ సైడ్ మూమెంటం అయితే నేను మంచి బుల్లిష్ మూమెంటం అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. అది మీరు ఒకసారి చూడొచ్చు. లేదు
నాకు నెగిటివ్ సైడ్ రావాలంటే మాత్రం ఈ 22,217 లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వాలి. సో ఈ లెవెల్స్ అట్లీస్ట్ 22,245 లెవెల్స్ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దెన్ నేను పుట్ ఆప్షన్ అయితే బై చేస్తాను. నాకు ఈ లెవెల్ క్రాస్ అవుతా ఉంటే కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఓకే, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండి 30 to 40 పాయింట్స్ పెట్టుకోండి, ఎంటర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.